వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్ ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ డీలిమిటేషన్ గురించే మనం ఎక్కువగా వింటూ ఉన్నాము. చాలా మందికి అసలు ఏం జరుగుతుంది, నియోజకవర్గాల పునర్విభజన ఏంటి, మరోపక్క చంద్రబాబు నాయుడు గారు జనాభాను పెంచడం అనడం ఏంటి, అర్థం కాని పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు సార్? అంటే డీలిమిటేషన్ రెగ్యులర్ ప్రాసెస్, ఎప్పుడు లేనంతగా ఈసారి వివాదం అవుతుంది. డీలిమిటేషన్ ఎప్పుడు కూడా ఓటర్లు ప్రాతిపదికనే ఉంటుంది. ఎప్పుడు డీలిమిటేషన్ జరిగినా కూడా రిజర్వేషన్స్ నియోజకవర్గాలు అటు ఇటు మారడం సంభవిస్తుంది. ఒకటో రెండో సీట్లు పెరగడం ఉంటుంది తప్ప తగ్గడం ఉండదు. ఫస్ట్ టైం తగ్గుతుందన్న ఆందోళన ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో వ్యక్తం అవుతోంది. రెండో వైపు అబ్నార్మల్గా ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతుందన్న భావన కనుగుతుంది. ఇది నిజాలు అనేది జనాభా లెక్కలు తీస్తే కానీ అర్థం కాదు. ఒక బై అండ్ లార్జ్ మనకు కనిపిస్తున్నటువంటి ఒక వాస్తవం ఏంటంటే జనాభా అన్నది సౌత్ ఇండియాలో కొంత తగ్గిందంటే మనం అనుకున్నాం. ఎందుకంటే జనాభా నియంత్రణ జరగాలి, ప్రపంచంలో చైనా తర్వాత హైయెస్ట్ పాపులేషన్ ఉన్న దేశం కాబట్టి ఒకరుంటే ముద్దు ఇద్దరు సరిపోతారు అన్నట్టుగా ప్రచారం చేసాం. దాన్ని బాగా అందిపుచ్చుకున్న ఏరియా సౌత్ ఇండియా. కారణం ఏంటంటే సౌత్ ఇండియాలో ఒక ఒడిశా లాంటి ప్రాంతం తప్ప మిగతా అంతా కూడా డెవలప్మెంట్ ఓరియంటేషన్ కలిగింది, బాగా చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్న ప్రాంతం. సహజంగా అందిపుచ్చుకున్నారు, 100% జనాభా నియంత్రణ పాటించారు. ఫలితంగా జనాభా కంట్రోల్ అయింది. కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఎనుగుబండి సాధారణంగా పేదలు ఆస్తిగా చూస్తారు పిల్లల్ని, సహజంగా అనేక కారణాలు ఇచ్చారు. అందువల్ల పేదరికం ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఉత్తరప్రదేశ్ కానీ ఇట్లాంటి మధ్యప్రదేశ్ లాంటి వెనుకబడిన రాష్ట్రాల్లో కొంత జనాభా ఈ కంట్రోల్ కాలేదు, పెరిగింది కాదు కానీ కంట్రోల్ కాలేదు, మనలాగా కంట్రోల్. అందువల్ల కొంత ఇన్బ్యాలెన్స్ అయితే ఆ మేరకు అది ఓటర్ల సంఖ్య మీద కూడా ప్రభావం పడుతుంది. కాబట్టి సంఖ్య పడినప్పుడు తగ్గిపోతుందని. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఉత్తరాది పెద్ద ప్రాంతం, ఎక్కువ రాష్ట్రాలు ఉన్న ప్రాంతం. ఇప్పటికే భారతదేశ చరిత్రలో ఒక పివి నరసింహారావు మాత్రం అదే ప్రత్యేక ప్రెస్లో రాజీవ్ గాంధీ గారు చనిపోవడం, సోనియా గాంధీ గారు బయటికి రాలేని పరిస్థితిలో ఆయన ప్రధానమంత్రి అయినాడు. అదర్ దెన్ సౌత్ ఇండియా నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎవరు వెళ్ళలేదు, రాష్ట్రపతులు మాత్రమే అయినారు, నిలవ సంజీవ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. కాబట్టి ఇట్లాంటి బ్యాలెన్స్గా ఉన్న పరిస్థితి ఉందే. ఇంకా రాబోయే కాలం మరింత తగ్గి ఉత్తరాది రాష్ట్రాల్లో మరింత పెరిగితే మన భవిష్యత్తు ఏంటి రాజకీయంగా అనే ఆందోళన తమిళనాడు నుంచి ప్రారంభమైంది. ఇది అన్ని రాష్ట్రాలు అందిపుచ్చుకుంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా స్టాలిన్ గారు దానికి నాయకత్వం వహిస్తున్నారు. దానికి తోడు 2026లో తమిళనాడులో ఎలక్షన్ జరగబోతా ఉంది, రాష్ట్ర ఎలక్షన్స్. సహజంగా ఒక హేతుబద్ధమైన విషయంతో పాటు అదనంగా ఎలక్షన్ కూడా జరుగుతుంది, ఇది ఎన్నికలు అజెండాగా మారిపోతుంది. ఖచ్చితంగా తమిళనాడు కేంద్రంగా డీలిమిటేషన్ చుట్టూ ఎన్నికలు జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కూడా కొంత భయపడతా ఉంది, ఇది ఎక్కడ ప్రభావం చూపిస్తారు. ఈరోజు తమిళనాడులో సక్సెస్ అయిందనుకోండి, మళ్ళీ సౌత్ ఇండియా మొత్తం అది ఇంప్లిమెంట్ చేస్తారు. కర్ణాటకలో కొంత కాంగ్రెస్ ప్రతికూల పరిస్థితుంది. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య గారు సీరియస్గా ఎత్తుకున్నాడు దాని అజెండా. రేపు తెలంగాణలోకి రేవంత్ రెడ్డి గారు కూడా తమిళనాడులో ఫలితాలు దాని ప్రభావం చూపిందంటే తమిళనాడు తర్వాతనే ఇవన్నీ ఎన్నికలు జరుగుతాయి, కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఏపీ లాంటి రాష్ట్రాల్లో. కాబట్టి తమిళనాడులో అదొక అజెండాగా మారితే రేపు ఇక్కడ కూడా అజెండాగా చేరుస్తారు కదా. అక్కడ సౌత్ ఇండియా నష్టపోతే మీరు అనొచ్చు, సౌత్ ఇండియాలో అది భావం వస్తే ఉత్తరాదిలో బీజేపీకి అడ్వాంటేజ్ కాకపోతుందా, ఇక్కడ వ్యతిరేకం ఉంటే అక్కడ అనుకున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో రివర్స్ అయ్యి వీళ్ళ కారణంగా సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా వస్తూ ఉంది, ఆడగడ వ్యతిరేకత వచ్చింది అనుకో, మొత్తానికే మొదటికి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక ఎన్నికల ఫేవర్గా మారింది. అందువల్ల పైపిచ్చు స్టాలిన్ గారు ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఇది కేవలం సౌత్ ఇండియా సమస్య కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ చేస్తూ చెన్నైలో మీటింగ్ పెట్టే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు. ఎవరైతే బీజేపీ ఏతర పక్షాలు, ముఖ్యమంత్రిని కలవలేదు, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీతో ఉన్నారు కాబట్టి ఆయన కలవలేదు. ఆయనకు అంత మించిన కారణాలు ఏం లేవు. తెలంగాణలో ముఖ్యమంత్రిని కలిశారు, ప్రతిపక్షాన్ని కలిశారు, కాంగ్రెస్ని కలిశారు, బీఆర్ఎస్ని కలిశారు. ఆ రకంగా అన్ని పార్టీలు కలుపుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ మీటింగ్ ఎలా జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ఇది కొత్త ప్రాసెస్ ఏమీ కాదు, ఇప్పటికిప్పుడు కనిపెట్టింది కూడా ఏమీ కాదు, అవునా? ఇంతకు ముందు నుంచి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఎందుకు, ఒకవేళ ఈ డీలిమిటేషన్ ప్రకారం ఇప్పుడు చేస్తున్న లెక్కల ప్రకారం చూసినట్లయితే సౌత్ స్టేట్స్కి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయి? అండ్ మరీ ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆ జనాభాను పెంచండి అంటున్నారు. దీనికి జనాభా పెంచడం ఒక్కటే మన దగ్గర ఉన్న ఆప్షనా? ఇంకే అంటే సెకండ్ వేస్ ఏమీ లేవా? అంటే చంద్రబాబు గారు జనాభా పెంచడానికి లెక్కకి ఈ డీలిమిటేషన్ సమయం లేదు. ఇప్పుడు జనాభా ఈ రోజు పిల్లలు పెంచినా కూడా వాళ్ళకి ఓటుకు వచ్చేసరికి 18 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు ఏం పనికిరాదు. ఈ డీలిమిటేషన్కి చంద్రబాబు గారు చెప్పే జనాభా పెంచుతూ పనికిరాదు. జనాభా పెరుగుదల అనేది యూత్ తగ్గిపోతారు ఫ్యూచర్లో, యూత్కి సీనియర్ సిటిజన్స్ మధ్య ఇన్బ్యాలెన్స్ అవుతుంది. కాబట్టి జనాభా ఆయన ఏరే లెక్క. బట్ ఆ లెక్కలు ఎన్నికలకు ఉపయోగపడినా కూడా అది 20 ఏళ్ళ తర్వాత కదా. ఇప్పుడు పిల్ల పుట్టాలి, తర్వాత 18 ఏళ్ళు నిండాలి, అది కుదరదు. బట్ ఇంకో డీలిమిటేషన్ పనికి వస్తుంది. అది
కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారి లెక్క దీనికి సూట్ కాదు. బట్ నేను ఇంతకుముందే ప్రస్తావించినట్టు పొలిటికల్ చైతన్యం బాగా పెరుగుతుంది. నార్త్ ఇండియన్ డామినేషన్ పొలిటిక్స్లో పెరుగుతుంది. మాకు ఉత్తరప్రదేశ్లో గెలిస్తే చాలు, మాకు ఎవరుంటే ఏంటి అనే భావన. ఇప్పుడు బీజేపీ 3వ సారి గెలిచింది. 3వ సారి గెలవడంలో కూడా ఉత్తరాది తప్ప దక్షిణాది వాళ్ళకి ఎక్కడుంది? కాబట్టి మాకు ఉత్తరాది ఉంటే చాలు, దక్షిణాదిలో మాకు ఓట్లు రాపినా మేము గెలుస్తామనే పరిస్థితికి వస్తే ఇంకొంచెం తగ్గితే ఎంపీ సీట్లు మళ్ళీ లెక్క చేయరు కదా, నాట్ ఓన్లీ బీజేపీ, ఏ పార్టీ అయినా. కాబట్టి కొత్త ఆలోచన చేస్తారు. నేను అన్నట్టు ఇంతకుముందు జనాభా ప్రాతిపదికన కాకుండా నైసర్గిక స్వరూపం ప్రాతిపదికన ఈ ఈ డిలిమిటేషన్ జరిగితే బాగుంటుందనే చర్చగా నడుస్తుంది. డిఫరెంట్ యాంగిల్ చూడాలి. ఖచ్చితంగా తమిళనాడులో ఆ చర్చ సీరియస్ అవుతుంది. ముందు సౌత్ ఇండియా మాది కానీ అక్కడ బాగానే సక్సెస్ అయింది అనుకో రాజకీయంగా. ఇప్పుడు అందరూ మాట్లాడతారు 26లో రాజకీయంగా సక్సెస్ అయితే మొత్తం సౌత్ ఇండియా మొత్తం బీజేపీ మెడకు అందుతారు. కాబట్టి ఇది ఒక రాజకీయ సమస్యగా మారకముందే బీజేపీ ఏం చేస్తుంది, తమిళనాడులో ఎలాంటి పరిస్థితులు వస్తాయో చూడాలి. ఇప్పుడు ఖచ్చితంగా కూటమిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఏమీ నెగిటివ్గా మాట్లాడరు. బట్ స్టాలిన్ గారు వాళ్ళ మంత్రి గారిని పంపించారు అండ్ ఒక లేఖ కూడా రాశారు జగన్మోహన్ రెడ్డి గారికి సమావేశానికి హాజరవ్వండి అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళతారా వెళ్ళరా? వెళితే ఒక చిక్కు, వెళ్ళకపోతే ఒక చిక్కు అంటున్నారు. 2 కారణాలు ఇచ్చా వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. వెళ్ళాలని అనుకుంటున్నాను. వెళ్ళడం కరెక్ట్ కూడా. ఎందుకంటే ఒక రాజకీయ ప్రాసెస్ నడిచినప్పుడు ఆ రాజకీయ ప్రాసెస్లో భాగం కావాలి. ఒంటరి కావడం రాజకీయాల్లో ఎవరికి మంచిది ఇక్కడ కాదు. కాబట్టి ఈ 2 చంద్రబాబు గారు వెళ్ళకపోవడాన్ని నేను అర్థం చేసుకుంటాను. ఎందుకంటే ఆయన బీజేపీలో భాగంగా ఉండి ఆయన మాట్లాడలేడు, వెళ్ళాడు. అదే కానీ బీజేపీలో లేకుండా ఉంటే చంద్రబాబు గారు మీటింగ్ పెట్టేసి ఉంటాడు. అట్లాంటి పర్సనాలిటీ చంద్రబాబు గారిది. కానీ ఇప్పుడు ఆయన పెట్టలేని పరిస్థితి కాబట్టి ఆయన పోలేడు. ఇంకా పవన్ కళ్యాణ్ సరే ఆయన పోలేడు. కానీ రెండో కారణం ఏంటంటే స్టాలిన్ గారితో జగన్మోహన్ రెడ్డి గారికి మంచి రిలేషన్ ఉంది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే స్టాలిన్ గారు పెట్టే మీటింగ్ బీజేపీకి వ్యతిరేకం కాబట్టి బీజేపీతో గొడవలు ఎందుకనే భావంతో జగన్ గారు వెళ్ళకపోవచ్చేమో అనే ఒక చర్చగా నడుస్తుంది. నేనైతే దానితో యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే మీకు గుర్తుంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు కూడా స్టాలిన్ గారు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాడు, డెడ్ ఆపోజిట్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారానికి 2 పిలిచాడు గెస్ట్లుగా. ఒకటి కేసీఆర్, 2 స్టాలిన్. కేసీఆర్ అంటే తోటి తెలుగు రాష్ట్రం, పైపెచ్చు ఆ రోజు సిట్టింగ్ చీఫ్ మినిస్టర్. కానీ స్టాలిన్ అనే వ్యక్తి ఆ రోజు చీఫ్ మినిస్టర్ కాదు, తమిళనాడుకి లీడర్ ఆఫ్ అపోజిషన్. ఎవరైనా పక్క రాష్ట్రంలో ఎవరిని పిలుస్తారు? ముఖ్యమంత్రిగా ఉంటే కార్డియల్ రిలేషన్ వస్తారు. ఈయన ముఖ్యమంత్రి కాదు, ప్రతిపక్ష నాయకుడు. పైపించి ఆ రోజు కూడా బీజేపీకి డెడ్ ఆపోజిట్. స్టాలిన్ బీజేపీకి డెడ్ ఆపోజిట్, పైపించి లీడర్ ఆఫ్ అపోజిషన్. ఆయన పిలిచాడు ప్రమాణ స్వీకారానికి గెస్ట్గా జగన్ గారు. చెప్తూ ఆ సభలో చెప్పాడు, దేవుడి దయతో స్టాలిన్ అన్న కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని సభలోనే చెప్పినాడు. అంత మంచి రిలేషన్ స్టాలిన్తో వ్యక్తిగతంగా జగన్ గారికి ఉండడం అంటే ఆ రోజు కూడా బీజేపీకి వ్యతిరేకంగా స్టాలిన్ ఉన్నా కూడా ప్రతిపక్ష నాయకుడు హోదాలో పిలుచుకున్నాడు అంటే ఆయన గుడ్ రిలేషన్ అది. కాబట్టి ఈ 2 కారణాలు రీత్యా, రాజకీయ అవసరం రీత్యా ఖచ్చితంగా స్టాలిన్ గారు పెట్టే మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళతారనుకుంటున్నాను. వెళ్ళడం కరెక్ట్ అని కూడా నేను భావిస్తున్నాను. అట్లా ఇప్పుడు బీఆర్ఎస్, తెలంగాణలో బీఆర్ఎస్ కూడా వెళ్ళడానికి ముఖ్యం. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి వ్యతిరేకిస్తున్నాడు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇద్దరికి ఆహ్వానం పలికాడు. పైపేసి తమాషా ఏంటంటే స్టాలిన్ గారు కాంగ్రెస్తో చాలా అమికబుల్గా ఉన్నాడు, చాలా పద్ధతిగా. రాహుల్ గాంధీకి అత్యంత స్నేహితుడు ఉన్న ఇతర పార్టీలో స్టాలిన్ గారే. కానీ స్టాలిన్ గారు కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ని బద్ద వ్యతిరేకంగా ఉన్న బీఆర్ఎస్ని కూడా సభకు పిలిచాడు. ఆ రకంగా అందును కలుపుకుని పోతాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కాంగ్రెస్తో బాగున్నాడు కదా అనకుండా బీఆర్ఎస్ మేము వస్తాం సభకని బహిరంగ ప్రకటించారు. అంటే ఇక్కడ జగన్ గారు ప్రకటించలేదు కానీ కాబట్టి బీఆర్ఎస్ కూడా వెళ్తా ఉంది. కాబట్టి ఇట్లాంటి టైంలో జగన్ గారు ఒంటరి కావడం ఆయనకు అంత మంచిది కాదు. కాబట్టి వెళ్ళాలని నేనైతే ఆశిస్తున్నాను. మరి ఎందుకు షర్మిల గారికి ఇన్విటేషన్ వెళ్ళినట్టుగా వార్తలు రావట్లేదు? పంపించారా, పంపలేదా? ఆయన కలవలేదు కదా అసలు షర్మిల గారిని. కాంగ్రెస్ అయినాడు కలవలేదు కదా. అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి కలవలేదని తప్పు. వాళ్ళు ఇప్పుడు బీఆర్ఎస్ ఏడు అధికారం ఉంది లేదు కదా. పైపించి కాంగ్రెస్ కప్తమిత్రుడు ఎవరు? స్టాలిన్. అలాంటి అయినా పైపించి రాసి జగన్ గారితో బాగున్నా అంటే షర్మిల కూడా రాసేడు కూతురే కదా. కానీ పిలవలేదు. కారణం ఏంటంటే ఆమె అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన పార్టీకి అత్యంత శ్రేయోభిలాషి కూడా మనల్ని పిలవలేదంటే మనం రాజకీయాలు ఎట్లా చేస్తాం లేదా? ఎందుకంటే షర్మిల ఇవన్నీ చూడాలి. మరి ఏదైనప్పటికి కూడా షర్మిల గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అక్కడ రేవంత్ రెడ్డిని పిలిచి బీఆర్ఎస్ని పిలిచి ఇక్కడ పిలిస్తే మా పిల్లలేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఆమె అర్థం చేసుకోవాలి మన పరిస్థితి ఇదే అని.
కానీ ఏదైనప్పుడు కూడా ఏం జరుగుతుందో చూడాలి. ఖచ్చితంగా ఇది పెద్ద ఇష్యూగా అయితే మారుతుంది. జగన్ గారు వెళ్తాడని అనుకుంటున్నాను. మరోపక్క తమిళనాట భాషాభిమానం అనేది వాళ్ళు తమిళులు వాళ్ళ భాషను ప్రేమించిన విధం చాలా మందికి ఒక రకంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. చాలా ఎగ్జాంపుల్స్ కూడా చెబుతూ ఉంటారు మన తెలుగు భాషకు సంబంధించి కూడా. సో ఇప్పుడు హిందీ అనే భాషను కావాలని అయిష్టంగానో ఫోర్స్ఫుల్గానో జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరోపక్క ఆ రూపీ మీద ఉండే ఆ రూపీ సింబల్ను కూడా వాళ్ళు తమిళ్లో రూ కింద చేంజ్ చేసుకోవడం కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా హిందీ విషయం పట్ల బలవంతంగా ఫోర్సుబుల్గా చెప్పిస్తున్నారు. దానికి కూడా ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా స్పందిస్తున్నారు. ఏం చెప్తారు? భాష రెండు పాత్రలు పోషిస్తుంది. ఒకటి జీవితం, అంటే తల్లి భాష, మన జీవితమే భాష మన వ్యక్తీకరణకు. రెండు ఉపాధి. ఇదే మనిషికి భాష రెండు పాత్రలు. ఒకటి జీవితం, రెండు ఉపాధి. ఈరోజు జీవితం మాతృభాష, ఉపాధి ఏంటి ప్రపంచంలో ఇంగ్లీష్. కాబట్టి మాతృభాష ఎవరుంటుంది, తమిళనాడు ఉంటే తమిళనాడు, తెలుగు వాళ్ళు ఉంటే తెలుగు, తమిళ్, మలయాళం ఏదైనా సరే వాళ్ళ మాతృభాష అనేది ప్రైమరీ. మనం ఉపాధి బతకడం కోసం ఇంగ్లీష్ కావాలి. ఎందుకంటే సమాచార సేకరణ మనం గూగుల్లో పోయినా ఇంకో చోట పోయినా హిందీలో దొరకదు, ఇంగ్లీష్లోనే దొరుకుతుంది. కానీ ప్రపంచ భాష అది, ప్రపంచ ఉపాధి భాషగా మారిపోయింది. కానీ ఈరోజు మనకు ఉపాధి రావాలంటే దేశంలో కానీ ప్రపంచంలో ఇంగ్లీష్ అనివార్యం. కాబట్టి బతకడం కోసం ఇంగ్లీషు, జీవించడం కోసం రెండు ఒకటే అర్థం, బతకడం జీవించడం రెండే. బట్ జీవితం అనేది భాష మాతృభాష కాబట్టి జీవితం కోసం భాష, మన బతుకు తెరువు కోసం, ఉపాధి కోసం ఇంగ్లీష్ కావాల్సి వస్తుంది. ఈ రెండు తమిళనాడు అందిపుచ్చుకునింది. ఇప్పుడు హిందీ ఏ పాత్ర పోషించాలని బలవంతం చేస్తున్నారు అనేది నా పాయింట్. ఎందుకంటే హిందీ నేర్చుకుంటే మన మాతృభాష కాదు, హిందీ నేర్చుకోవడం ద్వారా ఉద్యోగం రాదు. ఎందుకంటే హిందీ అనేది టెక్నికల్గా ఉపాధి భాష కాదు, ఉపాధి భాష కాదు, ఆప్షన్గా వదిలేవాలి. కానీ వీళ్ళు ఖచ్చితంగా దాన్ని నేర్చుకోవాలి. ఇది జాతీయ భాష. జాతీయ భాష ఎట్ట అవుతుంది మరి? తమిళనాడు ఏ భాష అవుతుంది, తెలుగు ఏ అవుతుంది? ఇది జాతీయ భాష కదా. కానీ ఎందుకు బలవంతంగా హిందీని నేర్చుకోవాలనిపిస్తున్నారు? హిందీ నేర్చుకోకపోవడం వల్ల ఏమన్నా నష్టం జరుగుతుందా? ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం కావాలంటే ఇంగ్లీష్ కావాలి, ఉపాధి కావాలంటే ఇంగ్లీష్ కావాలి. జీవితం, మన నడక, మన జీవితం తెలుగు మాతృభాష, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏదైనా కావచ్చు. అలాంటిది జీవితానికి మాతృభాష, బతుకు తెలుగు కోసం ఆంగ్ల భాష అయినప్పుడు మరి హిందీ భాష ఎందుకు తీసుకొస్తున్నారు? పైపించి సో మెనీ భాషలు తెచ్చుకుంటే అది నష్టం కూడా కదా, మనిషి మీద ప్రభావం పడుతుంది కదా. రెండోది హిందీ నేర్చుకోకపోవడం వల్ల ఏమైనా నష్టపోయిందా తమిళనాడు? ఆల్ ఇండియా సర్వీసెస్లో హయ్యెస్ట్ కొట్టేవాళ్ళు తమిళనాడు వాళ్ళే. మీరు ఏ ఆల్ ఇండియా సర్వీస్ ఎగ్జామ్ అంటే పెట్టుకోండి. ఎందుకని? ఇంగ్లీష్లో తమిళనాడు వాళ్ళకు ఉన్నంత పట్టు ఊరుకుండదు. పైపించి వాళ్ళకి భాషాభిమానం చాలా గొప్పది. మీకు ఎప్పుడన్నా పాత వీడియోలు చూడండి, స్టాలిన్ వాళ్ళ తండ్రి కరుణానిధి గారు ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా సోనియా గాంధీతో కానీ ఆ రోజు ఎవరు జాతీయ నాయకులతో మాట్లాడితే ఆయన ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటాడు. కావాలని అరవలో మాట్లాడతాడు. ఆయనకి తెలుగు, నేను ఇంగ్లీషు తెలియదని నేను అనుకోవట్లా, ఆయన కావాలనే తమిళ్లో ఇంగ్లీషు ట్రాన్స్లేటర్ పెట్టుకుంటాడు. నాది తమిళ్, ఆ భాష కానీ అంత ఆత్మాభిమానం వాళ్ళకి. కాబట్టి అది మంచిది కూడా, ఒక రకంగా శృతిమించకూడదు కానీ మంచిది. కాబట్టి తమిళనాడులో ఆ చైతన్యం ఉంది, ద్రవిడియన్ కల్చరు. కాబట్టి ఖచ్చితంగా ద్రవిడియన్ కల్చర్ గొప్పది. మంది కూడా ద్రవిడియనే, కాకపోతే మనకు ఆ భావాలేవు, మనం ఇంటర్నేషనల్ పర్సనల్స్ అయిపోయినాం. తమిళనాడులో మాత్రం వాళ్ళకి హెడ్ క్వార్టర్ ఉన్నారు, తమిళనాడు అందుకోవాలి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా, పార్టీలు కూడా, మొన్న లోకేష్ గారు కూడా ఏదో ఒక ఎక్స్లో స్పందించాడు, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాడు. బహుశా ఆయన అమిత్ షా గారి మెప్పు కోసం ఆయన మాట్లాడినాడేమో. ఇన్ని రోజులు అట్లా మాట్లాడలేదు కదా. ఇదే స్టాలిన్ దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, స్టాలిన్ బెటరు ఎవరికన్నా నరేంద్ర మోడీ కన్నా అని చెప్పినాడు ఆయన పక్కన కూర్చొని చంద్రబాబు. ఇప్పుడేమో నరేంద్ర మోడీ పక్కన ఉన్నారేసరికి స్టాలిన్ మంచోడు కాదని వేస్తున్నాడు. ఇది రెచ్చగొడుతున్నారు అంటున్నారు. మనకు చైతన్యం లేకుండా అంతో ఎంతో చైతన్యం ఉండే రాష్ట్రాన్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? కాబట్టి త్రిభాషా విధానం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఆప్షన్గా పెట్టుకోండి, సంస్కృతము, హిందీ, ఇంకేదైనా ఆప్షన్ పెట్టుకోండి. కానీ ఖచ్చితంగా అది నేర్చుకోవాలనే భాష చేయడం అనేది అనవసరంగా అది ఎవరికి మంచిది కాదు. అది ఖచ్చితంగా తమిళనాడు నుంచి అది పెద్ద సమస్యగా మారుతుంది. మనం కూడా ఒక రోజుకు అందుకోక తప్పదు. ఇక ఏపీలో ఈ సెకీ ఒప్పందాలకి సంబంధించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున కమిషన్స్ అందాయి అని అన్నారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనే సెకీ ఒప్పందాలు చేసుకున్నారు అని అన్నారు, సొంత ప్రయోజనాలు ఆశించారు అని అన్నారు. ఈరోజు అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సెకీతో ఒప్పందాలు రద్దు చేసుకోవడం అనేది కుదరదు అని చెప్తున్నారు. ఎందుకు కుదరదు అంటారు? ఒకటి, కుదరకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే అది మంచి ఒప్పందం కాబట్టి. అది అప్పుడు మంచి ఒప్పందం కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాలకు లాభమే కాబట్టి, ఈ రాష్ట్ర ప్రయోజనాలకు సెకీ ఒప్పందం విఘాతం కాకపోగా అడ్వాంటేజ్ కాబట్టి
ఆయన దాన్ని ఒప్పందం చేసుకోడు. కాబట్టి జగన్ మీద నెత్తిన రాళ్ళు వెళ్ళినప్పుడు అవి ఏం పనిచేయి వేసేయడం, ఒక 3 నెలలు రాళ్ళు వేసేయడం, మళ్ళీ దానే కొనసాగం. దానివల్ల ఏమవుతుంది, రాష్ట్రానికి మంచిది కాదు, తెలుగుదేశానికి కూడా నిన్నేం చెప్పారు ఈరేం చెప్పారు చెడ్డ పేరు వస్తుంది కదా. అంటే సెక్కి ఒప్పందం ఎందుకు జరిగింది? సెక్కి ఒప్పందం ఏంటి? సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్థాపించింది. కారణం ఏంటంటే అంతర్జాతీయంగా ఈ విద్యుత్ ఉత్పత్తి పైన ఒక చర్చ నడిచింది. ఎందుకంటే ఓజోన్ పొర ఏదైతే మనకు ఉందో ఆ ఓజోన్ పొర దెబ్బతింటా ఉంది. ఈ బొగ్గు ఆధారిత ఉత్పత్తి విద్యుత్ తయారు చేస్తుంటే అది ఓజోన్ పొర దెబ్బతింటా ఉంది, ఆవిరి ఇట్లాంటి పొగ వల్ల ఇట్లాంటి వల్ల దెబ్బతింటే ఇన్బ్యాలెన్స్ అవుతుంది వెదర్లో అనే చర్చ ఇంటర్నేషనల్ జరిగింది. అందువల్ల రాబోయే కాలంలో ఆల్టర్నేటివ్ ఎనర్జీని, గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించాలి. అందుకు ప్రధానమైనది గాలి లేదా సౌర ఉత్పత్తి. ఈ రెండింటి కోసం సౌర ఉత్పత్తి అనేది ఎక్కువ ఉంటుంది. గాలి అనేది కొన్ని చోట్ల ఉంటుంది, అడవులో ఉండాలి. సోలార్ అనేది అన్ని చోట్ల ఉంటుంది. కాబట్టి సోలార్ ఎనర్జీని ఎంకరేజ్ చేయడం కోసం అయితే దీంట్లో పెట్టుబడులు ఎవరు పెట్టాలి? ఎవరు పెట్టరు. ఎందుకంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు పెట్టుకోకపోతే రారు. ఎందుకంటే ప్రయోగం కదా, ఫెయిల్ అయిపోతే ఇబ్బంది అవుతుందని. పరిశ్రమ ఎప్పుడు కూడా ఈరోజు 10 రూపాయలు పెడితే రేపు 20 రూపాయలు రావాలనుకుంటాడు. అందుకని కేంద్ర ప్రభుత్వం సెకీ అనేది ఒక సంస్థను స్థాపించి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చింది. ఏమని, కనీసం 20-25 ఏళ్ల పాటు ఒప్పందం చేసుకుంటాం, మీకు భరోసా, కొనుగోలుకి మాది రెస్పాన్సిబిలిటీ అని. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవాలి కదా, ఒప్పుకోవు. ఎందుకంటే విద్యుత్ అనేది రాష్ట్ర ప్రభుత్వాల భాగం. కాబట్టి విద్యుత్ ఒప్పందం ఒప్పుకోకపోతే ఇంప్లిమెంట్ చేయలేరు. అందుకని ఏం చేశారు, రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత ఎసులుబాటు ఇచ్చారు. రుణాలు పొందే దాంట్లో 0.5%, 2% ఎక్స్ట్రా తీసుకోవడం, ఎఫ్ఆర్బిఎం లిమిట్స్కి అదనంగా. అదేవిధంగా ప్రైమరీగా ఒప్పందం చేసుకుంటే ట్రాన్స్మిషన్ ఛార్జీలు తగ్గిస్తాం అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు నాట్ ఓన్లీ పొలిటీషియన్, ఈజ్ ఎ గుడ్ బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ అర్థం అవుతుంది. ప్రపంచంలో నడక ఆయన అర్థం చేసుకుంటాడు. ప్రపంచం ఎట్లా గమనం ఉంది, రాబోయే 10 ఏళ్ళు 20 ఎట్లా ఉంటుంది తెలుసుకునే వ్యక్తి, ఆధునిక పోకడలు కలిగిన వ్యక్తి. అందువల్ల రాబోయేదంతా కేంద్ర ప్రభుత్వం ఇట్లా దారిలో వెళ్తా ఉంది, దీన్ని మనం అందిపుచ్చుకుందాము, పుచ్చుకుంటే మన రాష్ట్రానికి లాభం అనే ఉద్దేశంతో ఆయన అడ్వాంటేజ్గా వెళ్ళి అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది ప్రైవేట్ సంస్థ కాదు. సెకీతో ఆ కంపెనీలు పొత్తు పెట్టుకుంటాయి, అంటే ఒప్పందం చేసుకుంటాయి, సెకీతో మనం ఒప్పందం చేసుకుంటాం. కాబట్టి ఈ అదనపు స్టెప్ తీసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి 0.2 or 3% అదనపు రుణాన్ని పొందే వెసులుబాటు కల్పించాడు. ట్రాన్స్మిషన్ ఛార్జీలు 0 చేసుకున్నాడు. దీనివల్ల పెద్ద వెసులుబాటు రాష్ట్రానికి జరిగింది. ఇంత వెసులుబాటు ఆయన ఒప్పందం కుదుర్చుకుంటే అక్కడెక్కడో ఆదాని అమెరికాలో ఏదో అన్నాడని, కేసు పెట్టారని, పొలిటీషియన్ అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని జగన్ తినేశాడని చెప్తే, అంటే జగన్ విమర్శించడం కోసం ఏదంటే మాట్లాడాయన. ఆ రోజు కానీ జగన్ గారు ఆ ఒప్పందం చేసుకోకపోతే ఈ రోజు కొత్తగా ఫ్రెష్గా ఒప్పందం చేసుకుంటే నీకు ఖచ్చితంగా ట్రాన్స్మిషన్ ఛార్జీలు రావు. ఈరోజు దానివల్ల ఎంతో అడ్వాంటేజ్ కదా, మనకు కోట్ల రూపాయల ఆదాయం కదా ప్రభుత్వానికి. కాబట్టి ఇప్పుడు అందువల్ల మంచి ఒప్పందం కాబట్టి ఇంకేమీ చేయలేరు. జగన్ విమర్శించాలి కాబట్టి ఆ రోజు నెత్తిన రాలేనంటారు. ఇప్పుడు ఏమవుతుంది, సోషల్ మీడియా వచ్చింది, మనలాంటి మీడియా ఛానల్ వచ్చాయి కాబట్టి అది గుర్తించరా ఇప్పుడు ప్రజలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దూరదృష్టితో చేసుకున్న ఒప్పందం కాబట్టి అది రాష్ట్రానికి నష్టం లేదు కాబట్టి చంద్రబాబు గారు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోడు. రాజకీయంగా జగన్ అంటే ఇష్టం లేదు కాబట్టి సమయం వచ్చినప్పుడు ఆయన నెత్తిన రాళ్ళేస్తుంటాడు. ముఖ్యంగా ఏపీలో ఈ వెరిఫికేషన్ల పేరిట ఒక లక్షలాదిగా పింఛన్లు తొలగిస్తున్నారు అనేది ఒక వార్త. మొన్నటి వరకు పేదలకు ఇచ్చిన భూమిని తిరిగి లాక్కుంటున్నారు అనే ఒక ఆరోపణ కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఈరోజు పెన్షన్లు అంటే మనకు తెలిసిన విషయమే. వయసు పైబడిన వాళ్ళు తీసుకుంటున్నారు, లేదంటే వితంతువులు తీసుకుంటున్నారు. చాలా కష్టకాలంలో ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. అంటే కొంతమంది మనం ఏపీలో మాట్లాడుకున్న విధానం బట్టి చూస్తే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి వెళుతుంది. పోనీ ఆ యాంగిల్లో ఆలోచించిన ఉన్న వాళ్ళకి ఒకరికి ఇద్దరికి తీసేసినా అది ఇబ్బందికరమైన పరిస్థితే కదా. గౌరవప్రదంగా బ్రతుకుతున్న పెద్దవాళ్లకు ఈరోజు అది లాగేసుకుంటే ఏంటి పరిస్థితి? అంటే సర్వే వెరిఫికేషను అన్నది నిరంతర ప్రక్రియ, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ 2 రకాల సవాళ్ళు ఎదుర్కొంటా ఉంది. ఒకటి, వెరిఫికేషన్ చేస్తున్నారా, ఖర్చును తగ్గించుకోవడం కోసం చేస్తున్నారా? అంటే మనకున్న పరిమిత బడ్జెట్ రీత్యా తగ్గించేస్తే పెన్షన్దారుల సంఖ్య, లబ్ధిదారుల సంఖ్య అంటాం, సంఖ్య తగ్గిద్దాం కోసం చేస్తున్నాడా అనే ఒక చర్చ ప్రజల్లో నడుస్తూ ఉంది. అయితే నా ఉద్దేశంలో వెరిఫికేషన్స్ అనేది నిజాయితీగా జరగాలి, హేతుబద్ధంగా జరగాలి. ఈ రాష్ట్రంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి? వైట్ రేషన్ కార్డులు దాదాపు 80 లక్షలు ఎంతో అంటున్నారు, 80 లక్షలు అంటున్నారు. ఎన్ని ఇండ్లు ఉన్నాయి? 1,10,00,000 ఎంతో అంటున్నారు. ఫైన్. కానీ ఆంధ్రప్రదేశ్లో దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వాళ్ళకే కదా మనం వైట్ రేషన్ కార్డులు ఇవ్వాలి. ఆ లెక్క తీసుకుంటే 50 లక్షల నుంచి 60 లక్షల పైన వైట్ రేషన్ కార్డులు ఉండడానికి వీల్లేదు. కానీ 70-80 లక్షల పైన దాటి, అంటే 20-30 లక్షలు అదనంగా రేషన్ కార్డులు ఉన్నాయనేది వాస్తవం. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం మరి ఇదంతా ప్రభుత్వానికి అదనపు భారం కదా. అంటే ఏ ఉద్దేశంతో అంటే ప్రభుత్వంలోని ప్రతి లబ్ధిదారుడు, ప్రతి పథకం నాకు రావాలంటే వైట్ రేషన్ కార్డు కావాల్సిందే అనే ఒక ధోరణి ప్రజలు వెళ్ళిపోయినారు.
ప్రభుత్వం అట్నే తయారైంది. ప్రతి ఏది న్యాయం చేయాలన్నా వైట్ రేషన్ కార్డు ఉందని అడుగుతారు. అప్పుడు ఏమవుతుంది, ఒక ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ మినహాయించి, వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు మినహాయించి వీరందరూ వైట్ రేషన్ కార్డు తీసుకున్నారు మేనేజ్ చేసుకొని. ఇది ప్రభుత్వానికి అంత మంచిది కాదు, భారం. అయితే దాన్ని ఎప్పటికప్పుడు హేతుబద్ధంగా చేయాలి. ఇప్పుడు తెలుగుదేశం ఎదుర్కొంటున్న 2 సవాళ్ళు ఏంటంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇవ్వడం, దాంట్లో కూడా 3,000 రూపాయలు ఇవ్వడం. ఇప్పుడు చంద్రబాబు గారు 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. అదేవిధంగా వికలాంగులకైతే ఈ 15,000 10,000 ఎంతో ఇస్తున్నారు, పెంచుతున్నారు బాగా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది వాళ్ళ జీవితాన్ని నిర్ణయిస్తా ఉంది ఈ పెద్ద అమౌంట్. ఇప్పుడు వాళ్ళు వైట్ రేషన్ కార్డు ఉందా, అర్హుల అనర్హుల కాదు, కానీ వాళ్ళకి ఆ 4,000 తీసేస్తే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. ఈ పెన్షన్ పథకం అనేది ఆసరాగా కాకుండా ఒక అవసరంగా మారిపోయింది పేద ప్రజలకు. ఇప్పుడు దాన్ని ఎవడు తగ్గించినా వాడు వినలేడు. ఇది తెలుగుదేశానికి ఎదుర్కోవాల్సిన సమస్య. పైపెచ్చు నువ్వు ఉచిత హామీలు చాలా ఇచ్చేసినావు, ఎట్లా అమలు చేయలేవు కాబట్టి తగ్గించే మెత్తలు ఎంచుకున్నాడు చంద్రబాబు అని ఇప్పటికి 4-5 లక్షలు తగ్గించేశారని చెడ్డ పేరు వస్తుంది. అందులో తెలుగుదేశం పార్టీ ఎక్కడ తప్పు చేసిందంటే, మీరు రావడం సంక్షేమ పథకాలు అమలు చేసే ముందే వెరిఫికేషన్ స్టార్ట్ చేస్తుండాలి. నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేస్తే అప్పుడు నువ్వు అమలు చేస్తుంటే ప్రజలు పట్టించుకోరు, తక్కువ పట్టించుకుంటారు. ఇప్పుడు నువ్వు అందరికీ 4,000 ఇచ్చేసి అందరికీ పథకాన్ని అమలు చేసేసి రావడం, ఇప్పుడు నేను తగ్గిస్తానంటే వాడు ఒప్పుకుంటాడు, తగ్గిస్తే వాడు ఒప్పుకోడు. దీనికి రాజకీయ రంగు బొలుకుంటుంది. ఖచ్చితంగా వెరిఫికేషన్ అనేది తెలుగుదేశం పార్టీకి ఒక రాజకీయ సమస్యగా అయితే మారుతుంది. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ప్రాజెక్ట్స్ ఒక 10 రాష్ట్రానికి వస్తున్నాయి, దీనివల్ల 80,000 ఉద్యోగాలు వస్తాయి, 1,20,000 కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి రాబోతున్నాయని చెబుతున్నారు. ఆ దిశగా ఏమైనా మనం పాజిటివ్గా ఆలోచించే అవకాశాలు ఉన్నాయంటారా? 10 సంస్థలు 1,00,000 కోట్లు కాదు, ఒక సంస్థ 1,000 కోట్లు వచ్చినా కూడా సంతోషమే, అది స్వాగతించాల్సిందే. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ పెట్టుబడుల ఆకర్షణని విపరీత పోకడలతో వెళ్తుంది. అంటే విన్యాసాలు అంటారు దాన్ని. ఇది అవసరం లేకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు మీకు అప్పుడు సన్ రైజ్ పేరుతో 20 లక్షల కోట్లు 15 లక్షల కోట్లు అని చెప్పి చివరికి ఏమైందో మనం చూసినాం. తర్వాత రెండోది విపరీత పోకడ ఏంటంటే, ఆ జగన్ వచ్చిన తర్వాత ఏమీ రాలేదు, అన్నీ వెళ్ళిపోయినాయని చెప్పడం. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలోనే మా తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీ సిటీలోనే 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి, ఒక్క శ్రీ సిటీ తిరుపతిలో. ఏమి రాలేదన్నట్టు చెప్తాం? అట్లా చెప్పడం, ప్రత్యర్థి ఏమి రాదని చెప్పాడు, మన దగ్గర అన్నీ వచ్చేస్తానని చెప్పడం, ఇది తప్పు. అదర్ దెన్ ఒక పరిశ్రమ 1,000 కోట్లు వచ్చినా స్వాగతించాల్సిందే, ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఈ ప్రకటన చేసేదంటే కూడా మొన్న అసెంబ్లీలో ఏం చెప్పారు, 4 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలేగా 4 లక్షల ఉద్యోగాలు, బహుశా 20,000 కోట్లు ఎంతో పెట్టుబడులు, పునాదులు ఏర్పడి దీని మీద పెద్ద రాద్ధాంతం జరిగింది శాసన మండలిలో. మీరు 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్టుగా రాశారు, యాడిచ్చారని అడిగితే ఇచ్చేసినట్టు కాదు, కల్పన జరగబోతుందని మా ఉద్దేశం అని చెప్పాడు లోకేష్ గారు. అది కూడా స్వాగతించాల్సిందే. అసెంబ్లీలో నెలకు ముందు 4 లక్షల ఉద్యోగాలు ఇన్ని వస్తాయని చెప్పి మళ్ళీ ఇప్పుడు 1 లక్ష ఉద్యోగులు 10 సంస్థలు ఏంది, దాంట్లో ఒకటే కాదా? ఇన్ని విపరీత ప్రకటన అవసరం లేదు. 4 లక్షల ఉద్యోగాలు అంటే అది వచ్చేంత తర్వాత దాన్ని చెప్తా ఉనండి, దాన్ని సాధించండి. అప్పుడు ఆ 4 లక్షలకి 1 లక్ష అదనమా, దాంట్లో భాగమా? మీరు అదే అసలు అర్థమైంది అనుకుంటా మీకు. మొన్న 1 లక్షలు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు 1 లక్ష అంటున్నారు. 4 లక్షలకి ఇది అదనంగా 5 లక్షల, లేకపోతే 4 లక్షలు ఇది ఒక పార్ట్? అసలు పొంతన లేని నంబర్ చూస్తున్నాము. అదే అంటున్నాను, మీరు పొంతన లేని ప్రకటనలు వద్దు. మీరు ఒక పరిశ్రమ తీసుకొచ్చినా సంతోషమే, 100 కోట్లు తీసుకొచ్చినా సంతోషమే, అభ్యంతరం లేదు, స్వాగతించాల్సిందే. ఈ విపరీత పోకళ్ళు వద్దు. వాళ్ళ కాలంలో అన్నీ పోయినాయని, ఏమీ రాలేదని, మా కాలంలోనే అన్నీ వచ్చేస్తాయని, లేదా అసెంబ్లీలో 4 లక్షల కోట్లు బయట 1 లక్ష కోట్లు, ఈ ప్రకటనలు ఆపేసి ఎంత తీసుకురాదలుచుకుంటే అంత తీసుకురండి, దాన్ని మెటీరియలైజ్ చేయండి, అప్రిషియేటబుల్. మీరు చెప్పే సంఖ్య రాకపోయినా అప్రిషియేటబుల్. బట్ ఆ పద్ధతిలో ఉంటే మీరు 1 రూపాయి తీసుకొచ్చినా ప్రజలు ఆహ్వానిస్తారు, అది రాష్ట్రానికి మంచిది. మరోపక్క ఏపీలో అరాచక పాలన సాగుతోంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఫిర్యాదు చేశారు. ఏం చెప్తారు మీరు? అరాచక పాలన, రాష్ట్రపతి పాలన, ఇట్లాంటి భాష అనేది ప్రతిపక్షం వాడుతూ ఉంటుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో లా అండ్ ఆర్డర్ సమస్య లేదు. లా అండ్ ఆర్డర్ అంటే మొత్తం అతలాకుతలం అయిపోయి వ్యవస్థ పడిపోవడం. రాజకీయ పరమైనటువంటి కక్ష సాధింపు అనేది కనిపిస్తూ ఉంది. రాజకీయ కక్ష సాధింపు వేరు, రాజకీయ అంటే ప్రత్యర్థిపైన కక్ష సాధింపు. లా అండ్ ఆర్డర్ వేరు. లా అండ్ ఆర్డర్ సమస్య ఈ రోజు రాష్ట్రంలో ఉందని నేను అనుకోవట్లేదు, వైసీపీ అంటుంది. బట్ నా పాయింట్ ఏంటంటే, పోసాని మురళీకృష్ణ కావచ్చు, ఈ కేసులో ప్రభుత్వం రాను డిఫెన్స్లో పడతా ఉంది. పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేసినప్పుడు నా ఫస్ట్ రియాక్షన్ మీ ఇంటర్వ్యూలోనే చెప్పాను, ఆయన స్వయంకృత అపరాధం అని చెప్పినాను. అందరూ కూడా ఆయన్ని అరెస్టును సమర్థించకపోయినా వ్యతిరేకించలేదు. కారణం ఏంటంటే అదుపు తప్పి మాట్లాడాడు కదా అని. ఆయన్ని అందరూ తిట్టలేదంటే తిట్టారు,
కానీ నువ్వు మాట్లాడకూడదు కదా ఆ హోదాలో ఉండనేది ఆ ప్రజల యొక్క ఆకాంక్ష. అక్కడికే తెలుగుదేశం పార్టీ పరిమితం అయిపోయింటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి మంచి పేరు ఉండేది. కానీ ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఆయన్ని ఎక్కువ రోజులు అరెస్ట్ చేయడం అనేది కోరికగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయాలలో కోరిక వేరు, తప్పు ఒప్పు వేరు. పోసాని మురళీకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి 1-2 సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరం. ఆ వ్యాఖ్యలపైన కేసు పెట్టండి, ఆ వ్యాఖ్యపైన చర్య తీసుకోండి. ఎంత చర్య తీసుకోవాలో ఏ పద్ధతి చర్య తీసుకోండి, సమాజం హర్షిస్తుంది. అట్లా వదిలేసి మాకు ఆయన మీద కోపం ఉంది కాబట్టి ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలి కాబట్టి నంబర్ ఆఫ్ కేసులు పెట్టాడు, నంబర్ ఆఫ్ సెక్షన్ల కింద పెట్టాడు, ఆ సంబంధం లేని పోలీస్ స్టేషన్ అంతా పెట్టాడు, ఎవరెవరికో మనోభావాలు దెబ్బతినడం, ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళకి కేసు శిక్ష కన్నా ఎక్కువ రోజులు లోపల పెట్టాలనే కోరిక ఉన్నట్టుంది అనేది వెళ్ళిపోయింది అనుకో ప్రజల్లోకి. అది రేపు ఎవరిని మీరు అరెస్ట్ చేసినా కూడా వీళ్ళు కక్ష సాధింపు అరెస్ట్ చేస్తున్నారు అన్నారు. ఇంతకుముందు స్వయంకృత అపరాధం అన్న వాళ్ళు ఇప్పుడు కక్ష సాధింపు అనే అభిప్రాయంకి వస్తే ప్రభుత్వానికి నష్టం కదా, అది మంచిది కాదు. కాబట్టి కేవలం మన కోపతాపాల ఆధారంగా కేసు కానీ పెడితే అది ప్రజలు హర్షించరు. చేసిన తప్పుకు శిక్షగా కేసు పెడితే హర్షిస్తారు, ఆహ్వానిస్తారు. చేసిన తప్పుకు శిక్ష లేదా మీ కోపతాపాల ఆధారంగా కేసా? ఖచ్చితంగా కోపతాపాలు అనేది కనపడతా ఉంది. కానీ ఇది పెరిగేసరికి ఏమవుతుంది? ఖచ్చితంగా అది లా అండ్ ఆర్డర్ సమస్యగా మారుతుంది. వైసీపీకి అది నష్టం, రాజకీయంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు గవర్నర్కి ఫిర్యాదు చేయడానికి నేను తప్పట్ను. ఎందుకంటే వారు చెప్పిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాక్షస పాలన లేకపోతే లా అండ్ ఆర్డర్ పడింది, ఈ పెద్ద వ్యాఖ్యలు నేను చేయను. కానీ వాళ్ళ ఆందోళనతో మాత్రం నేను ఏకీభిస్తున్నాను. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పోసాని మురళీకృష్ణ ఏ వర్షాలైనా సరే తప్పును తప్పుగా చూడండి, ఏ మోతాదులో ఎంత శిక్ష పడాలనో చట్టం పరిధిలో చేయండి. మీ వ్యక్తిగత కోపతాపాల ఆధారంగా కేసులు పెడితే మాత్రం కొంతకాలం ఆ వ్యక్తి నష్టపోతాడు, ఆ వ్యక్తి ఇబ్బంది పడతాడు. కానీ సమాజంలో మీరు రాజకీయంగా ఇబ్బంది పడతారనేది ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ కాస్త గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఆచితూచి మాటల్లో కావచ్చు, చేతల్లో కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించాల్సిన సమయం అయితే ఉండింది, ఒప్పుకొని తీరాల్సింది. ఇప్పుడు 15-16 ఏళ్ల నుంచి లేకపోతే రాజకీయ పార్టీ కన్నా ముందు నుంచే చాలా సన్నిహితంగా ఉన్న విజయసాయిరెడ్డి గారు బయటకు వచ్చి ఒక కోటరీ ఏర్పడింది, అది నుండి బయటకు రాలేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా చాలా ఇబ్బందులు తప్పవు అని గట్టిగానే చెబుతూ ఉన్నారు. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అలాంటి కోటరీ ఒకటి ఉంది అనుకుంటున్నారా? అది ఫ్యూచర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి నష్టం తెస్తుంది అంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి కోటరీ ఉన్న మాట వాస్తవం. ఆ కోటరీలో విజయసాయిరెడ్డి కూడా నిన్నటి వరకు భాగస్వామి అనేది వాస్తవం. అది చెప్పట్లే ఆయన. నేను కూడా నిన్నటి వరకు ఆ కోటరీలో ఉన్నాను అని చెప్పుంటే బాగుండేది. ఆయన కోటరీలో ఉండి ఇప్పుడు ఆయన బయట పోయే పరిస్థితి వచ్చింటే ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడితే లాభమే ఉంది ఫస్ట్. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారికే కాదు ప్రతి ఒక్కరికి కోటరీ ఉంటుంది, ప్రతి పార్టీకి కోటరీ ఉంటుంది. ఇది ఒక వాస్తవం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కోటరీ నుంచి బయటకు వస్తే గెలుస్తాడు, బయటికి రాకపోతే ఓడిపోతాడు అనేది శుద్ధ తప్పు. జగన్మోహన్ రెడ్డిని కోటరీ గెలిపించదు, ఓడించదు, ప్రభావితం చేస్తుంది అంతే. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను కదా, ది గ్రేట్ విజయసాయిరెడ్డి గారితో సహా రామకృష్ణారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, లేకపోతే ఇప్పుడున్న చెవిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా టీం. కోటరీ అంటారా టీం అంటారా? వీళ్ళందరూ 2014లో ఉన్నారు కోటరీగానే, అప్పుడు జగన్ గారు ఓడిపోయినారు. వీళ్ళందరూ 2019లో ఉన్నారు, అద్భుత విజయాన్ని సాధించారు. వీళ్ళందరూ 24లో ఉన్నారు, ఘోరంగా ఓడిపోయినారు. అంటే గెలుపు ఓటంలో వీళ్ళ కారణంగా జరగలేదు కదా. మరి 14లో 24లో ఎందుకు ఓడిపోయినారు? 19లో అద్భుత విజయాన్ని ఇదే కోటరీ పక్కన పెట్టుకొని చేసినాడు కదా, మరి గెలవలేదా? కాబట్టి గెలుపు ఓటముల్ని కోటరీ నిర్ణయించదు. నిర్ణయించేది ప్రజలు, పార్టీ విధానాలు, అధికారంలో ఉన్న పార్టీ యొక్క వ్యవహార శైలి నిర్ణయిస్తుంది. అయితే కోటరీ వల్ల నష్టం లేనప్పుడు చర్చ ఎందుకని మీరు అనొచ్చు. ఖచ్చితంగా నష్టం. ఎవరికి నష్టం అంటే కోటరీ వల్ల ఆ పార్టీ శ్రేణులకు నష్టం. ఎవరైతే కష్టపడతారో రియాలిటీగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం నడుపుతారో వాళ్ళు ఈ కోటరీ పైనే జగన్ గారు కోటరీ ఎట్లుండాలంటే బాస్కి ఆయన అనుసరిస్తున్న శ్రేణులకి అనుసంధానకర్తలుగా కోటరీ ఉండాలి, ఆటంకం కలిగించే విధంగా ఉండకూడదు. ఎవరైతే జగన్ గారిని ప్రేమిస్తూ ఆయన కోసం కష్టపడుతున్నారో, పని చేస్తున్నారో వాళ్ళకి జగన్ అందరినీ కలవలేడు, ఎవరి వల్ల కాదు. వాళ్ళకి వీళ్ళకి మధ్య బ్యాలెన్స్ చేసే ఒక రహదారిగా కోటరీ ఉండాలి. అంతేగాని ఆటంకాలు వీళ్ళు ఆయన కలవనీయకుండా ఆటంకండి, ఆ ఆటంకాల రూపంలో వైసీపీ కోటరీ ఉందనేది వైసీపీ కేడర్ కూడా భావిస్తోంది. ఆ ఆటంకాలు కలిగించే కోటరీలో నిన్నటి వరకు విజయసాయిరెడ్డి గారు కూడా భాగస్వామి. కాబట్టి ఇప్పుడు జరిగిన పాపం అనుకుంటే ఆ పాపంలో మనం కూడా భాగస్వామి. కాబట్టి ఆయనే ఆ కోటరీ వల్ల ఇబ్బంది పడడం వల్ల ఈరోజు నిజాలు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఒక మాట చెప్పమనండి ఆయన్ని, కోటరీ వల్ల నష్టపోయింది కేడరు. నేను చాలా ఏళ్ళ నుంచి జగన్ గారికి చెప్తున్నాను,
మా కోటరీ వల్ల మీరు నష్టపోతున్నారు, మీరు కోటరీ నుంచి బయటికి రాని చెప్పాను, క్యాడర్ ఇబ్బంది పడుతున్నారని చెప్పాను. అది వినలేదు జగన్ అని చెప్పమని చూద్దాం. ఫస్ట్ నేను కూడా కోటరీలో ఉన్నానని చెప్పమని చూద్దాం. చెప్పడు. కాబట్టి అవి చెప్పకుండా కోటరీలో ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు మాట్లాడేది లాభం లేదు. ఖచ్చితంగా కోటరీ నష్టం వచ్చే పద్ధతిలో ఎవరు అయితే కోటరీ వల్ల ఏ రాజకీయ నష్టం లేదా అని మీరు అనొచ్చు. ఒక నష్టం అయితే ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఎట్లయినా ఓడిపోవాలి, ఎవరు గెలిచినా పర్వాలేదు అనే అంత వ్యతిరేకత వచ్చేస్తే ఈ కోటరీల వల్ల ఏం జరగదు, గెలుస్తారు. కానీ వ్యతిరేకత స్వల్పంగా ఉండి బ్యాలెన్స్గా ఉంటే ఈ కోటరీ వ్యవహారాలు కూడా గెలిపోవటం ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ కోటరీ వల్ల ప్రయోజనాలు కూడా ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి కొన్ని సందర్భాలు. ఇప్పుడు తెలుగుదేశానికి వైసీపీకి మధ్య 0.5% 1% తేడా ఉండింది అనుకోండి, గ్యాప్ ప్రజల్లో, అప్పుడు ఈ కోటరీ వల్ల ఓడిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. కానీ 5% 6% వచ్చేసింది అనుకో, ఇంక ఇవేం పని చేయవు, మాస్ గాల్లో కొట్టేస్తారు. కాబట్టి దాని మీద ఆశిస్తామా? ఎప్పుడు కూడా 1% 0.5% ఉండిన క్రిటికల్ నుంచి ఆలోచించాలి ఒక రాజకీయ పార్టీ. ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు నేను చెప్పిన యాంగిల్లో ఆయన బాధ కాదు, ఆ కోటరీ వల్ల భాగంలో ఉండి ఆ కోటరీల వల్ల ఆయన నష్టపోయి వెనక్కి వచ్చేసినాడు, అదే ఆయన చెప్పే మాటలు. కాబట్టి ఆయన బాధపడ్డాడు. ఆయన బాధ కేడర్ బాధ వేరు. కాబట్టి విజయసాయి రెడ్డి గారు చెప్పిన లాజిక్ కరెక్టే, బట్ ఆ లాజిక్లో ఆయన కూడా ఉన్నాడు. కోటరీ వల్ల గెలవలేదు వాడలేదు, బట్ పరిస్థితుల ప్రభావం అటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటరీ ఎవరైతే తను అనుసరిస్తున్నారో శ్రేణులకు మధ్య ఉన్న ఆ గ్యాప్ని ఆటంకంగా ఉందని భావిస్తున్నారు. కాబట్టి అక్కడ అమరావతిలో ఉన్న కోటరీతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న కోటరీని కూడా కట్ చేయాలి. అది చెప్పలే విజయసాయి రెడ్డి గారు. అసెంబ్లీలో ఉన్న కోటరీ అంటే ఎమ్మెల్యే, ఆయన కూడా ఊరిని రానీడు, ఆయన ఒకడే వస్తాడు. కాబట్టి ఎమ్మెల్యే అమరావతిలో ఉన్న కోటరీ, అసెంబ్లీలో ఉన్నటువంటి ఒకే వ్యక్తి ఎమ్మెల్యే, ఈ 2 కోటరీలని దాటుకొని జగన్ గారు రావాలని మాత్రం శ్రేణులు అయితే కోరుకుంటున్నారు. ఆయన తొందరగా దోస్తే మంచిది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.